మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సూర్య సూర్య నిజంగా హీరోనే. చాలామంది హీరోలు ఉండొచ్చు, వాళ్ళు చాలా రకాల సర్వీసులు కూడా చేస్తుండొచ్చు, ఎన్నో సందర్భాల్లో వాళ్ళ దానగుణాన్ని వాళ్ళు బయట పెడుతూ కూడా ఉండొచ్చు. కానీ ఇది ఎక్స్క్లూజివ్లీ సూర్య ఫ్యాన్స్ కోసమే. మిగతా హీరో ఫ్యాన్స్ ఉంటే చూడండి, బట్ లేదు మాకు సూర్య మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చూడమనుకుంటే ఇమీడియట్గా వీడియోని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ సూర్య గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, దాని తెలుగులో చెప్తా. మీరు చేపలు పట్టివ్వకండి, పట్టడం నేర్పివ్వండి అని. ఎందుకంటే వాళ్ళు కష్టపడడం, పనిచేయడం నేర్చుకుంటే ఆ కుటుంబం అంతా సెటిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ లైన్నే తీసుకున్నారు హీరో సూర్య. యాక్చువల్గా సూర్య కార్తీక్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ నాన్న శివకుమార్ గారు. సూర్య గారు అగరం ఫౌండేషను, విద్యాదానం దీనంతటికీ మూలం తండ్రి దగ్గర నుంచి పడింది. శివకుమార్ గారు శివకుమార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి పేద విద్యార్థులందరికీ కూడా డబ్బులు ఇస్తూ వాళ్ళు చదువుకోవడానికి చాలా సహాయం చేస్తూ వచ్చారు. ఈ స్ఫూర్తితో సూర్య గారు 2006వ సంవత్సరంలో అగరం అనే ఒక ఫౌండేషన్ స్థాపించారు. స్థాపించి ఫౌండేషన్తో ఏవో పనులు చేయడం కాదు. సూర్య వాళ్ళ నాన్నకి, సూర్య కార్తీ వీళ్ళంతా సినిమాల్లో ఉన్నారు, వెల్ సెటిల్డ్, డబ్బులున్న వాళ్ళందరికీ ఇవ్వాలని ఉండదు. ఇంకా 100 కోట్లు ఎట్లా సంపాదించాలా, మన పిల్లలకి ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ వీళ్ళందరూ అనుకొని వీళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయి, అందులో ఒక ఇంటిని మొత్తం అగరం ఫౌండేషన్ కంటే విద్య కోసం ఇచ్చేసారు. ఆ ఇంటిని వదిలేసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 400 గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన రెన్యూవర్ చేయబోతున్నాం అగరం నుంచి అని అనౌన్స్ చేశారు. ఎంతోమంది పేద విద్యార్థులకి మొత్తం వాళ్ళు ఇంతవరకు కలలు కన్నారో ఆ చదువంతా చెప్పేయడానికి పెట్టారు అగరం ఫౌండేషన్. 2006లో అంటే ఒక 6-7 నెలలు 1 ఇయర్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఎందుకు విద్యాదానమే గొప్పది? ఎందుకు సూర్యనే ఇంత పొగడాలి? ఎందుకు సూర్య మీద ఇంత అభిమానం? సూర్య ఏదో హ్యాండ్సమ్ అనో, సూర్య ఏదో మంచి సినిమాలు తీస్తారనో అదేం కాదు. అంతకంటే అందగాళ్ళు, అంతకంటే బాగా సినిమాలు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తన మనసులో హీరో. తను 51 మంది స్టూడెంట్స్ డాక్టర్స్ స్టేజ్ మీద మాట్లాడుతున్న వీడియో మనం చూస్తున్నప్పుడు మన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ తను వేసిన ఒక విత్తనవి వాళ్ళ మహావృక్షం అయినప్పుడు ఆ సూర్య గారు అక్కడ కూర్చొని ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న సందర్భం, ఆయన ఎమోషనల్ అయిన సందర్భం, ఇలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళు ఊరికొక్కరు కనీసం జిల్లాకొక్కరు ఉన్నా చాలు కదా అనిపించింది. అగరం ఫౌండేషన్ ఎందుకు పెట్టారంటే చాలామంది పేద విద్యార్థులు ఉంటారు, చదువుకోలేరు, కలలు కంటారు. ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది పేదవాళ్ళు అప్పుల పాలు అవ్వడానికి ప్రధానమైన కారణం హాస్పిటల్స్ అండ్ స్కూల్స్, కాలేజ్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. చదువుకు, అనారోగ్యానికి అప్పులు చేసి పెట్టుకోవడం వల్ల మనందరికీ దాదాపు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. చదువు తర్వాత ఆరోగ్యం ఇవి ఫ్రీగా కనుక ఎవరైనా ఇస్తే ఆల్మోస్ట్ అంతకుమించి పెద్ద ఖర్చులు ఏవి ఉండవు, ఎవరు అప్పుల పాలవ్వరు. సమాజంలో అసమానతలు ఇవన్నీ ఎలా అని చాలామంది మాట్లాడతారు. అవసరం ఉన్న వాళ్ళకి 1,00,000, 2,00,000, 5,00,000 దానం చేస్తుంటారు. అది కాదు సొల్యూషన్. సమాజంలో అసమానతలు తొలగాలంటే అందరికీ విద్య ఉండాలి. అందరికీ విద్య ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఒక వ్యక్తి ఇంట్లో ఉద్యోగం చేస్తే ఆ నలుగురు ఒక కంఫర్టబుల్గా, ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఆ కుటుంబం నిలబడుతుంది. ఆ కీని ఎంచుకున్నారు సూర్య. ఆయన కేవలం విద్య ఫ్రీగా చదువందిస్తున్నా అనే ఒక లైన్తో సమాజంలో పునాదుల నుంచి ఉన్న అసమానతల్ని తీసేస్తూ ఒక సమానత్వం వైపు నిశ్శబ్ద విప్లవం లాగా ఆయన ఒక గొప్ప మార్పును తీసుకొస్తున్నారు. దాదాపు 2006 అంటే 20 సంవత్సరాల నుంచి వందల వేల మంది స్టూడెంట్స్కి అగరం ఫౌండేషన్ నుంచి విద్యాదానం అందింది. అది కేవలం ఇంటర్లో, డిగ్రీలో, స్కూల్స్ ఒక MBBS లాంటి కాస్ట్లీవి, తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్, ఇలా ఎంత చదువుకోగలుగుతాం మేము అనుకుంటే అంత చదివించి ఎన్ని లక్షలైన వెనకాడకుండా ప్రతి పేద విద్యార్థిని కూడా ఇవాళ ఉన్నత స్థితిలో గొప్ప గొప్ప జాబ్స్లో ఉండేలాగా చేయగలిగింది అగరం ఫౌండేషన్. దాని వెనుక ఉన్న సూర్య గారి మంచి మనసు. అదే వేదిక సందర్భంగా 19 ఏళ్ళు అయిన తర్వాత తమిళనాడులో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అగరం ఫౌండేషన్ నుంచి ఎంతోమంది డాక్టర్స్ అయ్యారు. ఆ వీడియోస్ మీరు కూడా చూశారు. 51 పైగా మంది వాళ్ళ డాక్టర్లే ఆ వేదిక మీద ఉండి సూర్య గారి మనసును, ఆయన చేసిన సహాయాన్ని చెప్తూ ఉంటే కింద కూర్చొని చూస్తున్న సూర్య గారి కళ్ళు చెమర్చాయి. అది చూస్తున్న మనలాంటి వాళ్ళందరం కూడా ఎమోషనల్ అయ్యాం. ఎందుకంటే అంతమంది మనసుల్లో ఆపకుండా ఒక యజ్ఞంలాగా 20 సంవత్సరాల నుంచి ఇంట్లో 2 పిల్లలు పుడితే చదివించడం కష్టం, డబ్బులు లేవంటే ఆయనకు ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులున్న హీరోలు కొన్ని 100,000 మంది ఉన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బాలీవుడ్లో ఎంతోమంది ఉన్నారు. ఏదైనా వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లేదా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ సహాయాలు చేయడం వేరు. ఒక యజ్ఞంలాగా
20 ఏళ్ల నుంచి వెనకడుగు వెయ్యకుండా ఇన్ని వేల మందికి చదువు ఎన్ని లక్షలైనా పర్వాలేదని ఎక్కడా ప్రచారం లేకుండా నిశ్శబ్ద విప్లవంలాగా 2006లో స్టార్ట్ చేస్తే ఇవాళ 2025. ఈ మధ్య కొంతమందికి అగరం ఫౌండేషన్ గురించి తెలుస్తుంది, కానీ ఎన్నడూ పబ్లిసిటీ కోరుకోకుండా చాలా సింపుల్గా ఉండే ఒక అద్భుతమైన అరుదైన వ్యక్తి హీరో సూర్య. అటువంటి వ్యక్తులు ఆయన స్ఫూర్తితో అగరం లాంటి, ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి రెండు ఇవ్వగలిగితే మనం ఎవ్వరికి ఏదో దానం చేసామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు ప్రాపర్గా ఇస్తే సగం మందికి ఉన్న ఎకనామికల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. సగం మంది ఈ కింది స్థాయి పై స్థాయి అనే అసమానతల నుంచి వాళ్ళు ఒక స్టెప్ పైకి వస్తారు. ఒక వ్యక్తికి ఇంట్లో ప్రాపర్గా జాబ్ ఉంటే ఆ ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకుందాం, ఆ నలుగురికి మంచి కంఫర్టబుల్ రెస్పెక్టబుల్ ఒక లైఫ్ వస్తుంది. సో చదువుకు మించింది ఇంకొకటి లేదు అని ఆయన నమ్మాడు. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన ప్రాణం పోయే వరకు కూడా ఆయన వేసిన ఈ చిన్న విత్తనం మహావృక్షమై ఎన్ని వేల లక్షల మందికి ప్రత్యక్షంగా, దాన్ని నమ్ముకొని ఉన్న ఇంకెంతో మందికి పరోక్షంగా సూర్య లాంటి వ్యక్తి ఎంత గొప్ప జీవితాన్ని అందిస్తున్నాడు. దయచేసి సూర్య లాంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ముందుకు రండి. బహుశా ఆయనలాగా వేలాది మందిని చదివించలేకపోవచ్చు, వాళ్ళకున్న స్థాయిలో కొంతమందిని చేసుకోండి. ఎందుకంటే సూర్య గారు 400 స్కూల్స్ని రెనోవేట్ చేశారు, ఎన్నో గ్రామాల్ని మార్చారు. ఆయన కోవిడ్ టైంలో హాస్పిటల్స్కి చాలా డొనేట్ చేశారు. ఇంకా మిగతా ప్రకృతి విపత్తులు వీటన్నింటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి దాంట్లో ఆయన ముందే ఉన్నాడు. ఇవన్నీ కాక రెగ్యులర్గా ఇంట్లో పిల్లలు చదివిస్తున్నట్టుగా అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ వేల మందికి అందిస్తున్నారు. మీకు కెపాసిటీ అంత లేకుంటే 10 మంది అనుకోండి. నా లైఫ్లో నా కెపాసిటీ ఇంత, నేను చిన్న హీరోని, నేను 10 మందిని దత్తత తీసుకొని చదివిస్తాను. ఎడ్యుకేషనల్ అడాప్షన్ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్, విద్య పరంగా వాళ్ళని దత్తత తీసుకోవాలి అనేది. సో మీకు 10 మందిని తీసుకో, 10 మంది, ఒకరినైతే ఒకరిని, 100 మందిని అయితే 100 మందిని, కేవలం అప్పుడప్పుడు చేసే హెల్ప్లు కాకుండా మీరు కంటిన్యూస్గా ఏదో ఒకటి తీసుకుని సమాజంలో నిజంగా అసమానతల్ని తొలగించి సామాజిక సమానత్వం, ఎకనామికల్ ఆర్థిక సమానత్వానికి ఇది ఒక్కటే దారని ఆయన నమ్మి ఆర్థిక సమానత్వం కోసం, సమాజంలో పెద్ద మార్పు కోసం నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న సూర్య గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ మీకు తోచిన, ప్లీజ్ మీ హీరోలందరికీ రిక్వెస్ట్, వాళ్ళ టికెట్లతోటి ఇవాళ మీరు సినిమా సక్సెస్ అవుతున్నాయి, వాళ్ళ అభిమానంతో మీరు గొప్ప స్టార్స్గా ఎదుగుతున్నారు కనుక 10 మందినో 20 మందినో ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా అడాప్షన్స్, ఎడ్యుకేషనల్ అడాప్షన్ అనేది స్టార్ట్ చేయండి. ఆ అగరం లాంటి ఫౌండేషన్స్ ఇంకా రావాలి. అండ్ మీరు తమిళనాడులోనే ఉండొచ్చు సూర్య గారు, మీకు ఇక్కడ కూడా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ మీ సినిమాలంటే ఫుల్గా సక్సెస్ చేయాలని కోరుకునే ఫ్యాన్స్ ఉన్నారు. మీరు తమిళనాడులో చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం అంతటా వ్యాప్తి చెందాలని తెలుగు అభిమానులు, మీకున్న అభిమానులు, ముఖ్యంగా మానవతావాదులు, మనిషిని, మానవత్వాన్ని, మంచితనాన్ని ప్రేమించి అందరి తరపున, సినిమాకు అతీతంగా, ఇది సినిమాకు సంబంధించిందే కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తిగా మా అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు.